అధ్యక్ష, డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్లే ముందర అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన పాత్రుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా మనము టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్ నియామకం కానివ్వండి, టీచర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి కేవలం గతంలో జెడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండేది అధ్యక్ష. సో జెడ్పీ చైర్మన్ సింపుల్గా ఏం రాస్తే ట్రాన్స్ఫర్ అలా జరిగేది అధ్యక్ష. ఇట్లా ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న టీచర్లందరినీ గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సిలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చే అధ్యక్ష మీరు చూస్తే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆనాడు పారదర్శకంగా మనం చేసాం అధ్యక్ష. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్ని నియామకం చేశాం అధ్యక్ష. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష.